నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కట్నం కోసం పీటల మీద పెళ్ళాపేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన మగ పెళ్లి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ ఆడపిల్ల జీవితంలో వెలుగు నింపి తన ప్రేమను గెలిపించుకున్న ఒక అనాథ కథ. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపూర్వ ఈ రోజు తన గదిలో తన బెడ్ మీద కొత్త పెళ్లి కూతురులా కూర్చుంది. కాసేపు సంతోషం, కాసేపు బాధ. ఒక్క రోజులో తన జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని తను అస్సలు ఊహించలేదు. ఈ రోజు ఉదయం వరకు తన జీవితంలో ఎన్ని ఊహించని విషయాలు జరుగుతాయని అపూర్వ అస్సలు ఊహించలేదు. నిన్న రాత్రి వరకు తన విధిని తానే ఎన్నిసార్లు తిట్టుకుందో తనకే తెలియదు. కానీ ఈ రోజంతా ఏం జరిగిందో మంచం మీద కూర్చొని కళ్ళు మూసుకున్న తనకి పదే పదే గతమంతా తన కళ్ళ ముందుకొస్తోంది. తన అదృష్టం ఒక్కసారిగా ఎలా మారిపోయిందో తనే నమ్మలేకపోతోంది. తన పేరే అపూర్వ. ఈ రోజే తన పెళ్లి. కొన్ని గంటల క్రితం వరకు తనకు అస్సలు పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదు. కానీ ఒక్కసారిగా తన జీవితంలో జరిగిన ఊహించని సంఘటనకి తన జీవితంలోకి అనుకోకుండా ఆనందం అడుగుపెట్టింది. అయితే ఒక్క రోజులో తన ప్రపంచం మొత్తం మారిపోయింది. ఈ రోజు ఆ ఊరిలో ఆ చిన్న ఇల్లు పెళ్లి కూతురులా మెరిసిపోతోంది. ఇంటిపై నుంచి కింద వరకు అంతా లైటింగ్ వెలుగులతో మెరుస్తోంది. ఇల్లంతా చుట్టాలతో, బంధువులతో, స్నేహితులతో నిండిపోయింది. ఆ ఇంట్లో విశ్వనాథం గారు, అన్నపూర్ణ గారుల పెద్ద కూతురు అపూర్వ పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకాసేపట్లో అపూర్వ పెళ్లిపీటలపై కూర్చోబోతోంది. అసలు విశ్వనాథం గారి ఆనందానికి అవధులే లేవు. కానీ అపూర్వ మాత్రం ఏమాత్రం సంతోషంగా లేదు. పదే పదే ఈ పెళ్లిలో నేను సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న వేసుకొని అపూర్వ ఆలోచిస్తూనే ఉంది. తనకి ఎలాంటి సమాధానము దొరకట్లేదు. ఒకవేళ తనకి సమాధానం దొరికినా తన సమాధానం ఆ ఇంట్లో తుఫాను సృష్టిస్తుందేమోనని తనకి భయంగా ఉంది. అభయని ఎదుర్కొనే ధైర్యం తనకి ఈ రోజు అస్సలు లేదు. రాత్రి 12 గంటలయ్యింది. అతిథులందరూ ఎవ్వరి గదుల్లో వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. కానీ అపూర్వ మాత్రం తన గది కిటికీలోంచి రోజు తను తిరిగే ప్రాంతాలని చూస్తూ ఉండిపోయింది. అపూర్వ చెల్లెలు ప్రియ మంచం మీద పడుకుని ఇయర్ ఫోన్స్లో పాటలు వింటూ నిద్రలోకి జారుకుంది. తన మొబైల్లో ఇంకా పాటలు ప్లే అవుతూనే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే అపూర్వ తన మనసులో భావాలన్నీ తన చెల్లెలతో పంచుకోవాలనుకుంది. అపూర్వ తన మనసులో విషయాలు ప్రియతో చెప్పినప్పుడు ప్రియ చాలా ఆశ్చర్యపోయింది. అక్క, రేపే నీ పెళ్లి. ఇవాళ నువ్వు నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఆ అబ్బాయి ఎవరు? ఎంతకాలం నుంచి నువ్వు ప్రేమిస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ అడిగింది ప్రియ. ఆ మాటలకు సమాధానంగా అపూర్వ, నేను అభయ్ని ఇష్టపడుతున్నాను. అతను కూడా నన్ను ఇష్టపడుతూ ఉండుండొచ్చు. కానీ అతను తన నోటితో నేనంటే ఇష్టం అని ఎప్పుడూ చెప్పలేదు. నేను కూడా తనంటే నాకు ఇష్టమని తన ముందు ఎప్పుడూ వ్యక్తపరచలేదు. కానీ తన హృదయంలో నా పట్ల ప్రేమ ఉందని నాకు అర్థమవుతూనే ఉంది. అది నాకు తెలుసు కూడా. మన పక్కింట్లో ఉన్న రాజారాం మామయ్య వాళ్ళ పై అంతస్తులో తను అద్దెకుంటాడు. తను చాలా మంచివాడు, కవితలు కూడా రాస్తాడు అంటూ అపూర్వ ప్రియతో చెప్పింది. వెంటనే ప్రియ, అవునా, నీ పేరు మీద ఏ ఒక్క కవిత కూడా రాసి తను నీకు ప్రపోజ్ చేయలేదా అని అడిగింది ప్రియ. అప్పుడు అపూర్వ, లేదు, తను నాతో ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఒక్కసారి అనుకోకుండా తను నా చెయ్యి పట్టుకున్నాడు. అతని ఆ స్పర్శ నాకు తన మనసులో భావాలన్నీ చెప్పినట్టుగా అనిపించింది అని అపూర్వ చెప్పగానే వెంటనే ప్రియ, అయితే అక్క, నువ్వు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అంటూ తన అక్క చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది ప్రియ. వెంటనే అపూర్వ, మన నాన్నగారికి ఎదురు చెప్పే ధైర్యం నాకెప్పుడూ లేదు అని చెప్పింది. వెంటనే ప్రియ, మరిప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావక్క? ఈ విషయాలన్నీ నాతో చెప్పడం వల్ల నీకేం లాభం? ఇప్పటికే నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇక ఈ విషయాలన్నీ మర్చిపోయి నన్ను నిద్రపోనివ్వు, నువ్వు కూడా నిద్రపో అని చెప్పి మొబైల్లో పాటలు పెట్టుకుని ప్రియ నిద్రలోకి జారుకుంది. కానీ అపూర్వకి మాత్రం ఆ రాత్రి నిద్ర కరువే అయ్యింది. తన కంటి మీదకి అస్సలు కునికే రావడం లేదు.
మళ్ళీ మళ్ళీ ఎదురుగా ఉన్న రాజారాం మావయ్య వాళ్ళ ఇంటి వైపు చూడడం మొదలుపెట్టింది. అభయ్ ఈరోజు ఒక్కసారి కూడా తన గదిలో నుంచి బయటకు రాలేదు. తను ఉద్దేశపూర్వకంగానే తన గదిలో నుంచి బయటకు రాలేదా? రేపు పెళ్లి చేసుకుని శాశ్వతంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానని తెలిసి కూడా అతనికి ఎలాంటి బాధ కలగడం లేదా? తను నన్ను ప్రేమించడం లేదా? అతను నన్ను ప్రేమిస్తున్నాడని నేను భ్రమపడ్డానా? నా మనసులో అలజడి సృష్టించిన తన మొదటి స్పర్శ నిజం కాదా అంటూ అపూర్వ ఆలోచించడం మొదలుపెట్టింది. తన కళ్ళల్లో నేను చూసే నా మీద ఉన్న ప్రేమ నిజం కాదా అనుకుంటూ ఆ వెన్నెల రాత్రి పెళ్లి ముందు రోజు కిటికీ దగ్గర కూర్చొని అపూర్వ తన గత జ్ఞాపకాల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకరోజు అపూర్వ తన ఇంటి బాల్కనీలో ఉన్న పూల కుండీల్లో నీళ్లు పోస్తూ ఉంది. అప్పుడు ఎవరో గేటు దగ్గర నిలబడి లోపలికి చూడడం చూసింది. వెంటనే అపూర్వ ముందుకెళ్ళి, ఎవరు మీరు? మీకెవరు కావాలి అని అడగగానే ఆ మాటలకి అభయ్, నా పేరు అభయ్, ఈ ఇంట్లో ఏదైనా గది అద్దెకు దొరుకుతుందేమోనని వచ్చాను అని అడిగాడు. వెంటనే అపూర్వ, ఇక్కడ అద్దెకి ఎలాంటి గది లేదు, కానీ మీరు ఎదురుగా ఉన్న మా మావయ్య ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో పైన పెంట్ హౌస్ ఖాళీగానే ఉంది అని చెప్పింది. వెంటనే లోపల నుంచి అన్నపూర్ణమ్మ గారు, బయట ఎవరున్నారు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అపూర్వ అంటూ అరిచారు. వెంటనే అపూర్వ, అమ్మా ఎవరో ఇల్లెద్దుకు కావాలని వచ్చారు అని చెప్పగానే, మావయ్య వాళ్ళ ఇంట్లో ఖాళీ ఉందని చెప్పకపోయావా అన్నారు అన్నపూర్ణమ్మ గారు. వెంటనే అభయ్, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి రాజారాం మావయ్య వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళాడు. ఆ మొదటి పరిచయంలోనే వాళ్ళిద్దరి హృదయాలు కలిసిపోయినట్టుగా అనిపించింది. ఆ అబ్బాయి థ్యాంక్స్ చెప్పినప్పుడు తన మొహంలో ఉన్న చిరునవ్వు అమూల్యకి ఇప్పటికే గుర్తుంది. ఆ రోజు నుంచి తను ఎదురింట్లో పైన పెంట్ హౌస్లో అద్దెకున్నాడు. ఆ తరువాత తను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు అపూర్వకి ఎదురుపడ్డాడు. అతను ఎన్నిసార్లు ఎదురుపడ్డాడో తన మాటల్లో చెప్పనే లేదు. క్రమక్రమంగా ఆ అబ్బాయి స్వభావం, తన చిరునవ్వు చుట్టుపక్కల వాళ్ళందరి హృదయాల్ని గెలుచుకుంది. రాజారాం మావయ్య వాళ్ళ ఆవిడ అపూర్వ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా అన్నపూర్ణమ్మ గారితో అభయ్ గురించి ఏదో ఒక విషయం మాట్లాడుతూనే ఉండేది. కిచెన్లో తల్లికి సాయం చేసే వంకతో అపూర్వ ఆ మాటలన్నీ వినడానికి వెళుతూ ఉండేది. సుజాతత్త చెప్పిన మాటల్ని బట్టి ఆ అబ్బాయికి అమ్మా నాన్న ఎవ్వరూ లేరని, తనకెవరో దూర బంధువులు ఉన్నారని, ఇంత పెద్దయ్యాక నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కానీ మా ఇంట్లో మాకు భారంగా ఎందుకుండాలి అని వాళ్ళు కూడా ఇంట్లో నుంచి గెంటేశారని, అదే రోజు అభయ్ వాళ్ళ ఇంటి నుంచి బయటకొచ్చి బ్రతుకు తెరువు కోసం చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్తూ దగ్గరలోనే ఒక కాఫీ షాప్లో పనిచేస్తూ రాజారాం మావయ్య వాళ్ళ పెంట్ హౌస్లో అద్దెకుంటున్నాడట. సుజాత అత్తయ్య ఇంకో విషయం కూడా చెప్పింది. అభయ్ చాలా అందమైన కవితలు రాస్తాడని, చిన్నప్పటి నుంచి తనకు ఒక పెద్ద రచయిత కావాలని కోరికుందట. ఈ విషయాలన్నీ విని అపూర్వకి మెల్లమెల్లగా ఆ అభయ్లో ఉన్న ఒక్కొక్క లక్షణం నెమ్మదిగా నచ్చడం ప్రారంభించింది. ఆ కవితల పిచ్చికి ఎలాంటి ఫ్యూచరు లేదని తెలిసినప్పటికీ అపూర్వ మెల్లమెల్లగా అభయ్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. అభయ్కి తన పరిస్థితులు, తన పరిమితులు బాగా తెలుసు. అందుకే తన మనసులో కూడా అపూర్వ మీద ప్రేమ ఉంది అన్న విషయాన్ని ఎప్పుడూ అపూర్వ ముందు బయట పెట్టలేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ తన మంచితనం చూసి తనని చాలా ప్రేమించేవారు. రాజారాం మావయ్య ఇంకా సుజాత అత్త కూడా అభయ్ని తన సొంత కొడుకులాగానే భావించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత అది కార్తీక మాసం కావటంతో రాజారాం గారు ఊరు చివర తనకున్న పొలాల్లో కార్తీక పౌర్ణమి రోజు వనభోజనాలకు ఏర్పాటు చేశారు. పూజ పనులన్నీ పూర్తి చేశారు. ఆ రోజు అపూర్వ వెళ్ళడానికి అన్నపూర్ణమ్మ గారు కూడా ఒప్పుకున్నారు. ఆ రోజే అభయ్ గురించి అపూర్వకి చాలా విషయాలు తెలిసాయి. ఆ రోజు ఆ పొలాలకు కొంచెం దూరంలో కృష్ణానది ఉందని, ఆ ఇసుక తిన్నెలు, నది ఆటుపోట్లు చాలా అందంగా కనిపిస్తాయని, పౌర్ణమి రోజు కృష్ణానది ఒడ్డున చందమామ చాలా అందంగా కనిపిస్తుందని రాజారాం గారు చెప్పినప్పుడు ఆ రోజు సాయంత్రం చాలా మంది ఆ నది వైపు వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ రోజు పౌర్ణమి కావటంతో సాయంత్రానికే చందమామ చాలా చక్కగా కనిపిస్తుంది. అమూల్య, తన చెల్లెలు ప్రియ, తన పక్కింటి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది నది దగ్గరకు వెళ్ళడానికి కలిసి నడుస్తూ ఉన్నారు.
అంతలో అక్కడ ఒక జామ చెట్టును చూసి అందరూ ఆగారు. ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది. కాయలు కూడా ఎక్కడో పైన ఉన్నాయి. కానీ ఆ చెట్టు ఎక్కే ధైర్యం ఎవ్వరికీ లేదు. అందరూ కిందున్న రాళ్ళు కర్రలు సహాయంతో ఆ కాయలు కోయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలాసేపు ప్రయత్నించినా కూడా ఎవ్వరికీ ఒక్క కాయ కూడా దొరకలేదు. ఆ ప్రయత్నం విరమించుకొని అందరూ ముందుకు నడవబోతూ ఉండగా ఇంతలో కొంతమంది అబ్బాయిలు అక్కడికొచ్చారు. వాళ్ళల్లో అభయ్ కూడా ఉన్నాడు. తను 2 అడుగులు ముందుకు వేసి అమూల్య చేతిలోని కర్రను తీసుకొని జామకాయలను కొట్టాడు. దాంతో 10-15 జామకాయలు కిందకి రాలాయి. వెంటనే ఆ కాయలన్నీ ఏరి చున్నీలో వేసుకున్నారు. అభయ్ని చూడగానే తనతో ఉన్న కుర్రాళ్ళందరూ రెచ్చిపోయి చెట్లెక్కి మరీ కాయలు కోశారు. ఆ తర్వాత అందరూ కలిసి నది వైపు వెళ్లడం మొదలుపెట్టారు. అభయ్ అపూర్వతో పాటు నడుస్తూ ఉన్నాడు. అపూర్వ జామకాయలన్నీ తన చున్నీలో చుట్టుకుని ఉంది. తన చున్నీలోంచి ఒక జామకాయ తీసి తినాలి అనుకున్నప్పుడు తను తినబోతూ ఉండగా అభయ్ వెంటనే, అలా కింద పడినవి తినకండి, నీళ్లల్లో కడిగి తినాలి. నది దగ్గరకు వెళ్తున్నాం కదా, నది నీళ్లలో కడుగుదాం అని చెప్పాడు. వెంటనే అపూర్వ సైలెంట్గా ఆ కాయలను చున్నీలో వేసేసింది. తను సైలెంట్గా నడుస్తూ కాళ్ల ముందు రాయి ఉండడం గమనించలేదు. అపూర్వ కాలికి రాయి తగిలి తన చేతిలో ఉన్న జామకాయలన్నీ కింద పడిపోయాయి. అభయ్ వెంటనే పడిపోబోతున్న అపూర్వని పట్టుకోగానే ఆ స్పర్శకి అపూర్వ ఒంట్లో విద్యుత్ ప్రవహించినట్టు అనిపించింది. వెంటనే అపూర్వ భయంతో వెనక్కి జరిగి నిల్చుంది. అభయ్ జామకాయలన్నీ ఒక్కొక్కటిగా ఏరి మళ్ళీ ఆ కవర్లో వేసేశాడు. హఠాత్తుగా అభయ్ అపూర్వని తన చెయ్యి చూపించమన్నాడు. వెంటనే అపూర్వ, ఏం మీరు జాతకం చెప్తారా ఏంటి? మీకు జ్యోతిష్యం చెప్పడం కూడా వచ్చా అంటూ అపూర్వ నవ్వుతూ తన చేతిని చూపిస్తూ నా చేతిలో ఏం రాసుంది అని అడిగింది. అభయ్ అపూర్వ చేతిని జాగ్రత్తగా చూస్తూ, అవును, నాకు జాతకం చెప్పడం వచ్చు. మీ జాతకంలో ఏం రాసుందంటే మీరు ఒక కవిని పెళ్లి చేసుకుంటారు అని రాసుంది అని చెప్పాడు. వెంటనే అపూర్వ తన చేతిని వెనక్కి లాగేసుకుని మీరేం మాట్లాడుతున్నారు అంది. వెంటనే ఆ అబ్బాయి చిరునవ్వు నవ్వుతూ, నేను చెప్తుంది నిజమే, కానీ మీరు ఏదో టైంపాస్కి కవితలు రాసే రచయితని కాదు, ఒక పెద్ద రచయితని, చాలా గొప్ప పేరున్న మంచి మంచి పుస్తకాలు రాసే సమాజంలో పెద్ద పేరు తెచ్చుకున్న రచయితని పెళ్లి చేసుకుంటారు అని చెప్పగానే అపూర్వ తనకేదో సమాధానం చెప్పాలనుకుంది. కానీ తన చెల్లెలు ప్రియ అటువైపే రావడం చూసి మౌనంగా నిలబడిపోయింది. ప్రియ అపూర్వ దగ్గరకొచ్చి, అక్క కింద పడిపోయావా అని అడిగింది. వెంటనే అపూర్వ, నేను కాదు, జామకాయలు పడిపోయాయి, అభయ్ నాకు సహాయం చేశాళ్లే, సరే మనం నది దగ్గరకు వెళదాం రండి అంటూ ముందుకు నడిచారు. ఆ తర్వాత అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తూ ఆ రాత్రంతా గడిపారు. అప్పుడే అపూర్వకి అభయ్ తనని ఇష్టపడుతున్నాడు అన్న విషయం అర్థమైంది. కానీ అబ్బాయి తన భావాలేవి స్పష్టంగా మాటల రూపంలో చెప్పలేదు అని అపూర్వ బాధపడింది. ఆ రోజు తర్వాత చాలాసార్లు అభయ్ తన మీద ఉన్న ప్రేమని బయటపెడతాడని చాలా రోజులు ఎదురు చూసింది. కానీ అది జరగనే లేదు. తను ఆడపిల్ల కావడం వల్ల, తన మీద కుటుంబం ఒత్తిడి ఉండడం వల్ల తను కూడా ఏమీ చెప్పలేకపోయింది. కొన్నిసార్లు అభయ్తో మాట్లాడాలని అపూర్వకి చాలా అనిపించేది. కానీ తను భయంతో ఏమీ మాట్లాడలేకపోయేది. తను ధైర్యం చేసి తన ప్రేమ విషయం చెప్పినా అభయ్ తనకి అలాంటి ఫీలింగ్స్ ఏవీ లేవని చెప్తే తనేం చేయగలుగుతుంది? అందుకే అపూర్వ మౌనంగా ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో తనకి పెళ్లి చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అపూర్వ తన కుటుంబం గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. బహుశా ఇదే నా విధేమో, దేవుడు నా తలరాతలో ఇదే రాశాడేమో అని ఆలోచించి మౌనంగా ఉండిపోయింది. ఆ పెళ్లికి మౌనంగా ఒప్పుకుంది. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ చాలా స్పీడ్గా జరిగిపోయాయి. అబ్బాయి వాళ్ళు అపూర్వని చూడ్డానికి వచ్చారు. అపూర్వ అబ్బాయికి చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ రోజుల్లోనే నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. పెళ్లి పనులన్నీ చకచకా జరిగిపోయాయి. తెల్లవారితే పెళ్లి. ఆ రోజు రాత్రి అపూర్వ తన కిటికీ దగ్గరే కూర్చుంది. అభయ్ని ఒక్కసారైనా చూడాలని తన మనసు తహతహలాడుతుంది. రాత్రంతా అలాగే గడిచిపోయింది. కానీ 2-3 రోజుల నుంచి అభయ్ అస్సలు బయటకు కనిపించలేదు.
ఉదయం అన్నపూర్ణమ్మ గారు అపూర్వ గదిలోకి వెళ్ళినప్పుడు తను రాత్రంతా నిద్రపోలేదు అన్న విషయం అపూర్వ కళ్ళు చూడగానే అర్థమైపోయింది. పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకైనా ఇలాగే జరుగుతుందని, భయంతో, ఆందోళనతో, టెన్షన్తో నిద్ర దగ్గరకు రానే రాదని అన్నపూర్ణమ్మ గారు అర్థం చేసుకున్నారు. అన్నపూర్ణమ్మ గారు తన కూతురు తల మీద చెయ్యి వేసి, రాత్రంతా నిద్రపోలేదా నువ్వు? అపూర్వ, ఏం భయపడొద్దమ్మా, అంతా బాగానే ఉంటుంది. పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకైనా ఇలాంటి సందిగ్ధం ఉంటుంది. పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటాయి. నువ్వేం కంగారు పడకు. పెళ్లివాళ్ళు మధ్యాహ్నానికంతా చేరుకుంటారు. సాయంత్రం నా కూతురి పెళ్లి జరగబోతోంది. మన స్నేహితులు, బంధువులు అందరూ వస్తారు. నీ స్నేహితులు కూడా వస్తారు. నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూడాలన్న నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. ఎప్పుడెప్పుడు ఆ దృశ్యం చూస్తానా అని నా కళ్ళు తహతహలాడుతున్నాయి అంటూ చాలా విషయాలు చెప్పిన తర్వాత అన్నపూర్ణమ్మ గారు అపూర్వ నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. వెంటనే అపూర్వ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కళ్ళు ఆగకుండా కన్నీళ్లు విడుస్తూనే ఉన్నాయి. తన నెరవేరని ప్రేమకి గుర్తుగా కొన్ని, తను ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా గడిపిన ఆ ఇంటికి, తన తల్లిదండ్రులకి దూరం అవుతున్నానన్న బాధతో కొన్ని కన్నీళ్లు ఆమె కళ్ళ నుంచి బయటకొచ్చాయి. అపూర్వ గదిలో నుంచి బయటకు వెళుతూ అన్నపూర్ణమ్మ గారు తన చెల్లెలు ప్రియా వైపు చూస్తూ, తను ఇంకా నిద్రపోతూ ఉండడం చూసి తనని లేపుతూ, ఈ రోజు ఇంట్లో పెళ్ళుంది, మహారాణిలా ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? రెడీ అవ్వడానికి అక్కకి సాయం చెయ్యి, గబగబాలే అని చెప్పి వాళ్ళ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయారు అన్నపూర్ణమ్మ గారు. కాసేపటి తర్వాత అపూర్వ పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి తన గదిలో కూర్చుంది. పెళ్లి కొడుకు ఊరేగింపుతో ఊర్లోకి అడుగు పెట్టాడు. పెళ్లి జరిగే ప్రాంతం అంతా సిద్ధంగా ఉంది. అపూర్వ స్నేహితులందరూ అపూర్వని రెడీ చేసి తనని గదిలోనే కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని, పెళ్లి ఊరేగింపుని చూడ్డానికి అందరూ వెళ్ళిపోయారు. అపూర్వ తన గదిలో ఒంటరిగా ఉంది. అదే సమయంలో రాజారాం వాళ్ళ చిన్న కొడుకు చింటూ తన గదిలోకి వచ్చాడు. అభయ్ అన్న నీకు ఈ లెటర్ ఇచ్చి రమ్మన్నాడక్క అని చెప్పి అపూర్వ చేతిలో ఆ లెటర్ పెట్టి చింటూ బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అభయ్ పంపిన ఆ లెటర్ని చూడగానే అపూర్వ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తనని మనసులోనే తిట్టుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు పంపించాడు? నేనిప్పుడు ఏం చేయగలను? నేను ఈ లెటర్ చదవను, దీనిలో ఏముందో తెలుసుకోవాలని కూడా నాకు లేదు అని ఆలోచిస్తూనే అపూర్వ ఆ లెటర్ని చించేయబోయింది. అప్పుడే తన మనసులోంచి ఒక మాట వినిపించింది. దాంట్లో ఏం రాసుందో చూడు, లేదంటే ఆ లెటర్ చదవనందుకు నువ్వు జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుందేమో అని తన అంతరాత్మ పదే పదే మాట్లాడుతూ ఉండగానే వెంటనే అపూర్వ ఆ లెటర్ని ఓపెన్ చేసి అందులో అభయ్ రాసిన విషయాల్ని చదవడం మొదలుపెట్టింది. ప్రియమైన అపూర్వ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. కానీ నా ప్రేమ విషయం నీతో చెప్పే ధైర్యం నాకెప్పుడూ లేదు. ఈ రోజు ఈ మాటలు నీతో చెప్పే హక్కు కూడా నాకు లేదు. కానీ ఈ రోజు నువ్వు నాపై చాలా కోపంగా ఉన్నావని నాకు తెలుసు. నా ప్రేమ విషయం నేను నీతో చెబుతానని నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావని కూడా నాకు తెలుసు. నన్ను నమ్ము, నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నప్పటికీ నేను ఆ విషయం నీకు చెప్పలేకపోయాను. బలవంతంగా నా పాదాలకు నేనే సంకెళ్ళు వేసుకున్నాను. నా ప్రేమ విషయం ఎప్పటికీ నీకు తెలియకూడదనే అనుకున్నాను. నేనున్న స్థితి నా ప్రేమని నీ దాకా తీసుకురాకుండా నన్ను ఆపేసింది. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. కానీ మనం జీవించడానికి నాకు నీ మీదున్న ప్రేమ మాత్రమే సరిపోదు. నాలాంటి అనాథ, ఊరు పేరు లేని ఒక కవి, ఎలాంటి గుర్తింపు లేనివాడు నీకు భర్తగా రావడానికి నాకు ఎలాంటి అర్హత లేదు. నేను నీకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేను. నిన్ను పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఎప్పుడూ నా ప్రేమ గురించి నీతో చెప్పలేదు. ఈ రోజు నువ్వు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో నాకు తెలియదు. బహుశా ఇంకెప్పుడూ నేను నిన్ను చూడకపోవచ్చు. నువ్వు జీవితాంతం నన్ను పిరికివాళ్లానే భావించడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్వు చదివిన వెంటనే దాన్ని చించి పారేయి. నా గుర్తుగా ఈ లెటర్ని నీ దగ్గర ఉంచుకోవాలని కూడా అనుకోవద్దు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు నీ అభయ్. కానీ ఎప్పటికీ నీ వాడు కాలేని అభయ్. అభయ్ రాసిన ఆ లెటర్ చదివి అక్కడి నుంచి అపూర్వ కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ఎంత ప్రయత్నించినా సరే
తన మనసులో చెలరేగిన తుఫాన్ని తను ఆపలేకపోతోంది. అప్పుడే తన చెల్లెలు ప్రియ తన గదిలోకి వచ్చింది. తనున్న ఆ పరిస్థితి చూసి ప్రియ కంగారు పడిపోయింది. అక్క, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. నువ్వు ఇలా ఏడిస్తే మేకప్ మొత్తం పాడైపోతుంది అని ప్రియ చెబుతూ ఉండగానే అపూర్వ ప్రియ చేతికి ఆ లెటర్ అందించింది. ప్రియ ఆ లెటర్ చదివిన తర్వాత, అక్క, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇంకా కాసేపట్లో నీ పెళ్లి, ఇదంతా మర్చిపో అంటూ ప్రియ డ్రెస్సింగ్ టేబుల్ సరుగులోంచి అగ్గిపెట్టె తీసి తన కళ్ళ ముందే ఆ లెటర్ని కాల్చేసింది. ఆ కాగితం కాలిపోతూ ఉన్నప్పుడు అది కాగితం కాదు, తన కలలు అన్నట్టు అపూర్వ కనిపించింది. తన మొదటి ప్రేమ, తన కోరికలు, తన ఆశలు అన్నీ ఆ కాగితంతో సహా కాలిపోయాయి. ఆ తర్వాత ప్రియ అపూర్వ కన్నీళ్లన్నీ తుడిచి మళ్ళీ లైట్గా మేకప్ చేసింది. ఇంతలోనే అపూర్వ స్నేహితులందరూ తన గదిలోకి వచ్చారు. అపూర్వ, నిన్ను పంతులు గారు పిలుస్తున్నారు, మనం మండపంలోకి వెళ్ళాలి, కాసేపట్లో పూజ ప్రారంభం కాబోతోంది అని చెప్పగానే అపూర్వ నిశ్శబ్దంగా లేచి తన స్నేహితులతో కలిసి పెళ్లి మండపంలోకి వెళ్ళింది. తను పెళ్లి మండపంలోకి వెళ్లే ముందే నిశ్శబ్దంగా చుట్టూ చూసింది. స్థానికంగా తన చుట్టుపక్కల నివసించే వాళ్ళందరూ అక్కడున్నారు. వాళ్లతో పాటు అభయ్ కూడా అక్కడే ఉన్నాడు. అభయ్ తన వైపే చూస్తూ ఉన్నాడు. అభయ్ ఇంకా అపూర్వ కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్నాయి. వెంటనే తన కిందకి చూశాడు. ఆ తరువాత అపూర్వకి మతిపోయినట్టు అనిపించింది. అందరూ కలిసి అపూర్వని తీసుకెళ్లి మండపంలో కూర్చోబెట్టారు. అపూర్వని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు అపూర్వ పక్కనే కూర్చున్నాడు. తను కేవలం యాంత్రికంగా పెళ్లికి సంబంధించిన పూజ అంతా చేస్తోంది. పంతులు గారు పెళ్లి మంత్రాలు చదవడంలో బిజీగా ఉన్నారు. కాసేపటి తర్వాత పంతులు గారు, అమ్మా, అమ్మాయి తండ్రిని పిలవండి అని చెప్పారు. అప్పుడే విశ్వనాథం గారిని పిలవడానికి అన్నపూర్ణమ్మ గారు వెళ్లారు. అదే సమయంలో విశ్వనాథం గారు పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడడం అపూర్వకి కనిపించింది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అపూర్వకి వినిపించడం లేదు. కానీ వాళ్ళ సంభాషణల్ని అపూర్వ అర్థం చేసుకోగలిగింది. ఏదో సమస్య ఉన్నట్టుగా కనిపిస్తోంది. అపూర్వకి కాబోయే మామగారు చాలా కోపంగా ఉన్నారు. విశ్వనాథం గారి మొహమంతా పాలిపోయినట్టు కనిపిస్తోంది. అపూర్వ వెంటనే ప్రియకి సైగ చేసి, ఏం జరిగింది? నాన్న ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నారు అన్నట్టుగా సైగలతోనే అడిగింది. ప్రియ, నాకేమీ తెలియదు, నేను వెళ్ళి చూస్తానుండు అన్నట్లుగా సైగ చేసి అపూర్వతో చెప్పింది. ప్రియ వాళ్ళ దగ్గరికి వెళ్లేలోపే ఇద్దరూ గదిలోకి వెళ్లారు. వెంటనే అపూర్వ ఏం జరుగుతుంది అని అన్నపూర్ణమ్మ గారిని అడిగింది. ఒక ముఖ్యమైన విషయం గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అన్నపూర్ణమ్మ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇద్దరూ గదిలోకి వెళ్ళి దాదాపు 20 నిమిషాలు గడిచాయి. పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మౌనంగా కూర్చున్నారు. చుట్టూ నిలబడిన వాళ్లల్లో కొందరు చిన్న చిన్నగా గొనుక్కోవడం అపూర్వకి వినబడుతూనే ఉంది. వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్న మాటలు అపూర్వకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏం జరిగింది? పెళ్లికొడుకు తండ్రికి ఎందుకంత కోపం వచ్చింది అని మాట్లాడుకుంటున్నారు అందరూ. పెళ్లి పీటల మీద వధూవరులిద్దరూ సిద్ధంగా కూర్చున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం లోపల రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏదో జరిగే ఉంటుంది, లేకపోతే ఈ పెళ్లి తంతంతా ఇక్కడ ఇలా ఆపేసి పెద్దవాళ్ళందరూ ఎందుకు ఇలా చర్చించుకుంటున్నారు అన్న మాటలు అపూర్వ చెవిలో పడ్డాయి. తనకి చాలా నర్వస్గా అనిపించింది. తనకి మనసులోనే చాలా భయం మొదలయ్యింది. ఎవరైనా తన ప్రేమ విషయం గురించి అబ్బాయి వాళ్ళకేమైనా చెప్పారా? లేదంటే వాళ్ళకే ఎలాగైనా తెలిసిందా? అభయ్ ఏమైనా చేశాడా? ఏం జరుగుతుంది అనుకుంటూ అపూర్వ మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. నా ప్రేమ విషయం వాళ్ళకి తెలియడం అసాధ్యం. నేను ప్రియతో తప్ప ఎవ్వరితోనూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అసలు ఏం జరుగుండుండొచ్చు అనుకుంటూ అపూర్వ మెల్లగా తనకి కాబోయే భర్త వైపు చూసింది. అతని ముఖంలో ఎలాంటి భావమూ లేదు. అక్కడ ఏం జరుగుతుందో బహుశా అతనికి కూడా తెలియకపోయిండుండొచ్చు. లేదంటే ఏం జరిగినా కూడా అతనికి ఎలాంటి పట్టింపు లేకపోయి ఉండొచ్చు. కానీ ఏం జరుగుతుందో అర్థం కాక అపూర్వ మనసంతా తన తండ్రి వైపే కేంద్రీకృతమై ఉంది. అక్కడి నుంచి లేచి వెళ్ళి ఏం జరుగుతుందో తన తండ్రిని అడగాలనిపించింది. కానీ తను పెళ్లిపేటల మీద నుంచి లేచి వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. అప్పుడు అకస్మాత్తుగా
అపూర్వకి కాబోయే మామగారు కోపంగా మండపం దగ్గరకొచ్చి తన కొడుకుతో, బాబురాం, ఈ పెళ్లి జరగదు. తన మాట మీద నిలబడలేని వ్యక్తులతో మనం సంబంధం ఎలా కలుపుకుంటాం అన్నారు. ఆ మాటలు విన్న రామ్ తన తండ్రి మాటకు విధేయుడై వెంటనే పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్ళి తన తండ్రి పక్కనే నిలబడ్డాడు. ఒక్కసారిగా అక్కడ జరుగుతున్న విషయం ఏమిటో అర్థం కాని అపూర్వ కూడా రామ్ పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్ళిపోవడంతో తను కూడా లేచి నించుంది. అన్నపూర్ణమ్మ గారు, విశ్వనాథం గారు కూడా మండపం దగ్గరికి రావడం చూసింది. విశ్వనాథం గారి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. అతని మొహమంతా పాలిపోయి కనిపిస్తోంది. అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. అన్నపూర్ణమ్మ గారు పెళ్లి కొడుకు తల్లి చేతులు కాళ్ళు పట్టుకొని ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ అపూర్వకి కాబోయే అత్తగారు వాళ్ళ ఒక్క మాట కూడా వినిపించుకోవడం లేదు. తన తల్లిదండ్రుల్ని అలాంటి పరిస్థితుల్లో చూసిన అపూర్వ ధైర్యం తెచ్చుకుని ముందుకొచ్చి తన తల్లిని అడిగింది, అమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని. అన్నపూర్ణమ్మ గారు అపూర్వ తలని నిమురుతూ, ఏం లేదమ్మా, అంతా బాగానే ఉంది అని చెప్పగానే పెళ్లికొడుకు తండ్రి కోపంగా, ఇక్కడ ఏదీ జరగదు, ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి జరగడం లేదు. పెళ్లికి ముందు 5 లక్షలు మా చేతుల్లో ఉంటాయని చెప్పి ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నారు. 4 లక్షలే మాకిచ్చి ఈ పెళ్లి జరిపించాలని చూస్తున్నారు అన్నాడు. పెళ్లి కొడుకు తండ్రి 5 లక్షల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విని అపూర్వ కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. తన పెళ్లిలో తన తండ్రి తనకి కట్నం ఇస్తున్నాడన్న విషయం కూడా తెలియదు అపూర్వకి. ప్రశ్నార్థకమైన కళ్ళతో అమ్మా నాన్నల వైపు చూసింది. వాళ్ళిద్దరూ ఆ విషయం తమకి తెలియకుండా దాచిపెట్టారు. విశ్వనాథం గారు పెళ్లి వాళ్లతో, అతిథులందరి ముందు ఇలా చేయకండి, నేను నా మాట నిలబెట్టుకుంటాను, ఈ పెళ్లి జరగనివ్వండి, నాకు కాస్త సమయం ఇవ్వండి, ఇంకో 1,00,000 రూపాయలు మాత్రమే కదా మీకు నేను ఇవ్వాల్సింది, నేను వీలైనంత త్వరగా ఆ 1,00,000 రూపాయల్ని ఏర్పాటు చేస్తాను. పెళ్లి జరిగాక ఆ 1,00,000 రూపాయలు ఇచ్చాకే నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్ళండి. అందరూ చూస్తున్నారు, మా పరువు తీయకండి, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది, ఇలా పీటల మీద పెళ్ళాపి నా కూతురు జీవితంలో నిప్పులు పోయకండి అంటూ విశ్వనాథం గారు పెళ్లికొడుకు తండ్రిని బతిమాలుతున్నారు. అప్పుడు పెళ్లికొడుకు తండ్రి ఆ 4 లక్షలు ఉన్న బ్యాగ్ని విశ్వనాథం గారి మొహం మీద విసురుతూ, 3 ముళ్ళు పడకముందే మీరు ఇన్ని డ్రామాలు చేస్తున్నారు. ఈ పెళ్లి విషయంలోనే మీరు మాట మీద నిలబడలేకపోతే తర్వాత మీరు ఇంకెన్ని చేస్తారో. మాట మీద నిలబడిన వ్యక్తులతో ఈ సంబంధం కలుపుకోవడం మాకిష్టం లేదు, ఇక వెళదాం పదండి అంటూ పెళ్లికొడుకుని తీసుకొని పెళ్లికొడుకు తండ్రి బయటకు నడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరిలో ఒక్కసారిగా ఆందోళన కొనసాగింది. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చుట్టాలందరి ముందు వచ్చి ఈ పెళ్లి ఎలాగైనా జరగాలని పెళ్లికొడుకు తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. చుట్టాల్లో కొందరు వెళ్లిపోతున్న పెళ్లికొడుకుని, పెళ్లికొడుకు తల్లిదండ్రుల్ని ఆపడానికి విశ్వనాథం గారు వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుంటూ బతిమాలుతూనే ఉన్నారు. పీటల వరకు వచ్చాక పెళ్ళాగిపోతే నా కూతురి జీవితం ఏమైపోతుందో అంటూ అన్నపూర్ణమ్మ గారు తల బాదుకుంటూ ఏడుస్తున్నారు. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి తన కూతురు పరువు తీస్తే తనని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు అంటూ విశ్వనాథం గారు చేతులు జోడించి పెళ్లి కొడుకు తండ్రి కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారు. ఇవన్నీ చూసిన అపూర్వ గుండె ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా పగిలిపోయినట్టు అనిపించింది. ఇంతకంటే తన తల్లిదండ్రుల అవమానపడ్డం తట్టుకునే శక్తి తనలో లేదు. వెంటనే అపూర్వ ముందుకొచ్చి తన తండ్రి 2 చేతులు పట్టుకొని, వద్దు నాన్న, ఇక చాలు, వాళ్ళని వెళ్ళిపోనివ్వండి, మీరు ఇన్ని అవమానాలు పడి నా పెళ్లి చేయడానికి ప్రయత్నించొద్దు, ఈ పెళ్లికి ఇప్పుడు నేను సిద్ధంగా లేను, అలాంటి దురాశాపరుల ఇంటికి వెళ్లకుండా ఆ భగవంతుడే మనల్ని రక్షించినందుకు ఆ దేవుడికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి, ఇలాంటి వాళ్ళ ఆకలి ఎప్పటికీ తీరదు, పెళ్లి జరగకముందే ఇలాంటి వాళ్ళ బుద్ధులు బయటపడి ఈ పెళ్లి ఆగిపోయింది, మీ కూతుర్ని ఆ దేవుడే రక్షించాడు అని మీరు భావించండి, లేకుంటే ఏదో ఒక రోజు వీళ్ల ధనదాహానికి మీరు ఊహించని స్థితిలో నా మృతదేహం మీకు దొరికేదేమో, ఎవరికి తెలుసు. వాళ్ళని వెళ్ళిపోనివ్వండి నాన్న అన్న అపూర్వ మాటలు విని పెళ్లి వాళ్ళందరూ ఒక్క క్షణంలో ఆ మండపం నుంచి వెళ్ళిపోయారు. చుట్టుపక్కలంతా స్నేహితులు, బంధువులు, ఏడుస్తూ ఉన్న విశ్వనాథం గారు, అన్నపూర్ణమ్మ గారు, అపూర్వ చెల్లెలు ప్రియ అక్కడ మిగిలారు.
కొద్దిసేపటి క్రితం పెళ్లి హడావిడితో మంగళ వాయిద్యాలతో మారుమోగిన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం మిగిలిపోయింది. అపూర్వ తన తండ్రిని ఎప్పుడూ అలాంటి పరిస్థితుల్లో చూడలేదు. తను చాలా భయపడిపోయింది. నేల మీద కూర్చుని విశ్వనాథం గారు చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నారు. వెంటనే అపూర్వ ఆయన దగ్గరికెళ్ళి ఆయన కన్నీళ్లు తుడిచి, నాన్న మీరెందుకు ఇలా చేశారు? ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? వాళ్ళు కట్నం డిమాండ్ చేసినప్పుడే మీరు ఈ సంబంధాన్ని తిరస్కరించి ఉండాల్సింది. డబ్బులిచ్చి మరీ వదిలించుకునే అంత భారంగా మారిందా మీకు మీ కూతురు? అంది అపూర్వ. ఆ మాటలు విని విశ్వనాథం గారు ఆశ్చర్యపోయారు. పక్కనే కూర్చొని అన్నపూర్ణమ్మ గారు కూడా ఏడుస్తున్నారు. వెంటనే ఎదురింటి రాజారాం మావయ్య వాళ్ళ దగ్గరకొచ్చి, బావా అపూర్వ నిజమే చెబుతుంది. మీరు మీ అమ్మాయి గురించి గర్వపడాలి. నీ కూతురు స్వచ్ఛమైన బంగారం. బంగారం లాంటి మన అపూర్వ ఆ మోసగాళ్ల చేతిలో నుంచి బయటపడింది అని మీరు భావించండి అంటూ అపూర్వ తల నిమురుతూ తన తల్లిదండ్రుల్ని ఓదారుస్తూ అన్నారు రాజారాం గారు. విశ్వనాథం గారు ఏరుస్తూ, ఈ రోజు ఏం జరిగిందో, పీటల మీద పెళ్ళాగిపోయిందన్న అపవాద నా కూతుర్ని ఎప్పటికీ వదలదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనగానే రాజారాం గారు, బాధపడకు బావా, బహుశా మన అపూర్వకి ఇంతకంటే మంచి అబ్బాయిని రాసి పెట్టాడేమో ఆ దేవుడు. నువ్వెందుకు దిగులు పడుతున్నావు అంటూ రాజారాం గారు విశ్వనాథం గారిని పైకి లేపారు. దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తాగడానికి నీళ్ళిచ్చారు. విశ్వనాథం గారు అలా కుర్చీలో కూర్చోగానే హఠాత్తుగా అక్కడ అభయ్ కనిపించాడు. అభయ్ని అక్కడ చూడగానే అపూర్వకి కొంచెం భయంగా అనిపించింది. కాసేపట్లోనే పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులున్నాయో అంతా అభయ్ చూస్తూ నిలబడే ఉన్నాడు. మళ్ళీ అపూర్వ మనసులో చాలా ప్రశ్నలు తలెత్తాయి. మళ్ళీ అభయ్ ఇలా అందరి ముందుకు ఎందుకు వచ్చాడో తెలియదు. ఇందాక పెళ్లిపీటల మీద అపూర్వని చూసి బాధగా అతను తిరిగి వెళ్ళిపోయాడు. అసలు మళ్ళీ తిరిగి అభయ్ ఎందుకు వచ్చాడు? అసలు అభయ్ ఏం చేయాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంది అపూర్వ. అభయ్ వెళ్ళి రాజారాం గారి దగ్గర నిలబడి విశ్వనాథం గారి వైపే చూస్తూ ఉన్నాడు. అక్కడ అభయ్ని చూడగానే రాజారాం గారు, ఏమైంది అభయ్, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటున్నావా అనగానే, అవును, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు అభయ్. చూడు బాబు, ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏవీ బాగోలేదు. ఏ విషయమైనా సరే తర్వాత మాట్లాడుకోవచ్చు అని రాజారాం గారు చెబుతూ ఉన్నప్పుడు అపూర్వ మాత్రం అభయ్ వైపే చూస్తూ ఉంది. అభయ్ కళ్ళల్లో ఒక వింత మెరుపు కనిపిస్తోంది. తను పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు అన్నట్టు అపూర్వ కనిపించింది. వెంటనే అభయ్, అంకుల్ తర్వాత కాదు, నేను వెంటనే మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడలేకపోతే బహుశా నా జీవితంలో నేను చేయాలనుకున్నది ఎప్పుడూ చేయలేకపోతానేమో అన్నాడు అభయ్. అతని నోటి నుంచి అలాంటి మాటలు విన్న విశ్వనాథం గారు, బాబు అభయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగారు. వెంటనే అభయ్ విశ్వనాథం గారి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. విశ్వనాథం గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆయన ఏమీ మాట్లాడకముందే అభయ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అంకుల్, నా మాటల్ని పూర్తిగా వినండి. నేనిప్పుడు మీతో ఏదైతే మాట్లాడాలి అని అనుకుంటున్నానో అది కరెక్ట్ కాదని నాకు తెలుసు. మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా అలాంటి విషయాలు మాట్లాడకూడదని నాకు తెలుసు. అయితే ఇంతకు ముందే చెప్పినట్టుగా ఈ రోజు కనుక నేను మీతో ఈ విషయాలన్నీ చెప్పకపోతే నేను మళ్ళీ ఇంత ధైర్యం చేయలేను. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేను ఒక అనాథనని మీకు తెలుసు. నాకు మా మావయ్య, అత్తయ్య ఉన్నారు, కానీ వాళ్లకు నేను ఎప్పుడో భారమైపోయాను. చాలా సంవత్సరాల క్రితమే వాళ్ళు నా భారాన్ని దించేసుకున్నారు. నాకు ఈ రోజు ఎవరైనా ఉన్నారు అంటే అది మన చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే. ఎప్పటి నుంచో ఇదే నా కుటుంబంగా నేను భావించాను. మీ కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోయింది. ఈ చీకటి నీడ అపూర్వ జీవితాన్ని ఎప్పటికీ వదలదు. ఇక ఇప్పుడు తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు? కాబట్టి మీరు ఒప్పుకుంటే, అపూర్వ కూడా అంగీకరిస్తే నేను అపూర్వని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను తనని నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ నిర్ణయం నేను తన మీద జాలితో తీసుకోలేదు. నేను తనని ప్రేమిస్తున్నాను. ఈ మాటలన్నీ అభయ్ నోటి నుంచి విన్నా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఒక్కసారిగా విశ్వనాథం గారు కుర్చీలోంచి లేచి గట్టిగా అరిచారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెంత పేదరికంలో గడుపుతున్నావో నాకు తెలుసు.
నీతో నా కూతురు ఎలా సంతోషంగా ఉంటుంది? ఊరు పేరు లేని అనాథకి నా కూతుర్ని ఇవ్వమని అడుగుతున్నావా? అనగానే అభయ్, నన్ను నమ్మండి అంకుల్, నేను అపూర్వకి ఏ లోటు రానివ్వను. ప్రస్తుతానికి నేను పిల్లలకి ట్యూషన్లు చెబుతూ ఒక కాఫీ షాప్లో పనిచేస్తూ నా జీవితాన్ని గడుపుతున్నాను. ఈ సంవత్సరం నా చదువు కూడా పూర్తయిపోయింది. తొందరలోనే నాకు ఉద్యోగం దొరుకుతుంది. ఈ రోజు ఇక్కడ ఏదైతే జరిగిందో నేను దాన్ని సరిదిద్దాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే విశ్వనాథం గారు గట్టిగా అరుస్తూ రాజారాం గారితో, ఒక అమ్మాయి పెళ్లి పీటల మీద ఆగిపోతే ఇలాగే జరుగుతుంది. ఊరు పేరు లేని ఈ అబ్బాయి కూడా ధైర్యంగా వచ్చి తనని పెళ్లి చేసుకుంటానని నన్నే అడుగుతున్నాడు. నాకేం నా కూతురు భారం కాదు, నా భుజాల మీద ఎత్తుకుని పెంచాను దాన్ని. ఈ రోజు ఎవరో ఒకర్లే అని దొరికిన వాళ్ళకిచ్చి నా కూతురు భారాన్ని నేను దించుకోవాలని అనుకోవడం లేదు. నా కూతురికి ఏదో ఒక మంచి సంబంధం దొరుకుతుంది, అప్పుడే నేను తనకి పెళ్లి చేస్తాను. నా కూతురికి జరిగిన ఈ పరిస్థితి చూసి నీకింత ధైర్యం వచ్చిందా? నా దగ్గరకే వచ్చి నా కూతురు పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? ఇన్ని రోజులు నేను నిన్ను ఒక మంచి అబ్బాయిగా భావించాను. అయితే ఈ రోజు మేమున్న పరిస్థితిని నువ్వు సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నావా? అనగానే అబ్బాయి, అంకుల్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను అపూర్వని నిజంగా ప్రేమిస్తున్నాను. తనని నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను. నేను కష్టపడి పనిచేస్తాను. మీరు మీ కూతురు కోసం కన్న ప్రతి కలను నేను నెరవేరుస్తాను. తనకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నాకిప్పుడు మీ ఆశీర్వాదాలు తప్ప ఇంకేమీ అవసరం లేదు అన్నాడు అభయ్. వెంటనే రాజారాం గారు అభయ్ చెయ్యి పట్టుకుని అతన్ని పక్కకి లాక్కెళ్ళి, అభయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు మతుండే మాట్లాడుతున్నావా ఈ మాటలన్నీ? అనగానే, అంకుల్, నేను నిజంగా చెప్తున్నాను. ఈ రోజు ఇక్కడ ఏం జరిగిందో దాని కారణంగా నేను ఈ మాటలు మాట్లాడడం లేదు. అపూర్వని నేను చాలా కాలంగా ఇష్టపడుతున్నాను. నా పరిస్థితుల దృష్ట్యా నేను మౌనంగా ఉన్నాను. కానీ ఈ రోజు తర్వాత అపూర్వని నేను వదులుకోవాలి అని అనుకోవడం లేదు. నా ప్రేమ వన్ సైడ్ కానే కాదు. అపూర్వ కూడా నన్ను ప్రేమిస్తుంది. కావాలంటే మీరు అపూర్వని కూడా అడగండి. మీరు నన్ను మీ కొడుకులా భావిస్తున్నారు కదా, నాకు ఈ ఒక్క సహాయం చేయండి. అంకుల్కి మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. దయచేసి మా ప్రేమను గెలిపించండి అన్నాడు అభయ్. అభయ్ మాటలు విని రాజారాం గారు అపూర్వ వైపు చూశారు. అప్పటి వరకు విగ్రహంలా నిలబడి అన్నీ వింటోంది అపూర్వ. రాజారాం గారు అపూర్వని చూడగానే, అభయ్ నిజమే చెప్తున్నాడా అన్నట్టు అతని కళ్ళల్లో ఒక ప్రశ్న కనిపించింది. ఆ క్షణాన్ని వదులుకోకూడదు అని అనిపించింది అపూర్వకి. నిజమే అన్నట్టు మెల్లగా తలూపింది. ఇప్పుడు ఇద్దరి భవిష్యత్తు రాజారాం గారి చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఈ పెళ్లికి విశ్వనాథం గారిని ఒప్పించగలిగే వ్యక్తి రాజారాం గారు మాత్రమే అన్న విషయం అపూర్వకు కూడా తెలుసు. వెంటనే రాజారాం గారు విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళి, బావా, నీ కూతురికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో అది నీ వ్యక్తిగత విషయం. కానీ చాలా ఏళ్లుగా మన కుటుంబాల మధ్యలో చాలా అనుబంధం ఉంది. ఆ చనువుతోనే నేను నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అభయ్ చాలా మంచి మర్యాదలు కలిగిన అబ్బాయి. తనకి కుటుంబం లేకపోవడం ఒక్కటే అతని దురదృష్టం. కానీ మన చుట్టుపక్కల వాళ్ళందరూ తనని చాలా ప్రేమిస్తున్నారు. కొద్ది కాలంలోనే తనని అందరూ తమ కుటుంబ సభ్యుల్లా భావించడం మొదలుపెట్టారు. కాసేపటి క్రితం వరకు కూడా నీకు కూడా తనపై మంచి అభిప్రాయమే ఉంది. మన అపూర్వని పెళ్లి చేసుకోవాలి అన్న తన ఉద్దేశాన్ని బయటపెట్టినప్పుడే కదా నీకు తన మీద కోపం వచ్చింది. అభయ్కి మన అపూర్వనిచ్చి పెళ్లి చేయమని నేను మిమ్మల్ని బలవంతం చెయ్యను. కానీ ఒక్కసారి నువ్వు అపూర్వతో మాట్లాడు. బహుశా తనకి కూడా అభయ్ నచ్చుండొచ్చు. ఆస్తి, కుటుంబ విషయానికి వస్తే అభయ్ని నేను నా కన్న కొడుకుగా భావిస్తున్నాను. అభయ్ పరిస్థితి మెరుగుపడిగే వరకు, తనకి ఉద్యోగం దొరికే వరకు నేను నీ కూతుర్ని సొంత కూతుర్లా చూసుకుంటాను. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మన అపూర్వ జీవితం బాగుండేదై ఉండాలి. ఆ నిర్ణయం అదే నేను కోరుకుంటున్నాను. ఇక మీరే నిర్ణయించుకోండి. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పారు రాజారాం గారు. రాజారాం గారి మాటలు విన్న తరువాత విశ్వనాథం గారి మొహంలో భావాలు మెల్లమెల్లగా మారడం మొదలయ్యాయి. కోపంగా ఉన్న ఆయన మొహం ఇప్పుడు ప్రశాంతంగా మారుతున్నట్టుగా అనిపించింది. తన పక్కనే నిలబడి ఉన్న అపూర్వ వైపు చూశాడు. అపూర్వ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ అది దుఃఖమో, బాధో, సంతోషమో చెప్పడం కష్టంగా ఉంది. మెల్లగా తలదించుకుని విశ్వనాథం గారి దగ్గరగా వచ్చింది.
వెంటనే విశ్వనాథం గారు అపూర్వ తల నిమురుతూ తన కళ్ళల్లోకి చూశారు. వెంటనే అపూర్వ, నాన్న, నీకిష్టమైతే నీ ఆశీర్వాదంతో నేను అభయ్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనగానే విశ్వనాథం గారు, నా కూతురు సంతోషం కంటే నాకింకేం కావాలి, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అంటూ విశ్వనాథం గారు అభయ్ వైపు చూస్తూ తనకి దగ్గరగా రమ్మని పిలిచి ఇద్దరిని కౌగిలించుకున్నారు. వెంటనే అపూర్వకి చాలా సంతోషంగా అనిపించింది. రహస్యంగా అభయ్ వైపు చూసింది. తను నవ్వుతూ ఉన్నాడు. తన చిరునవ్వు చూసి అపూర్వకు కూడా నవ్వొచ్చింది. దాంతోపాటు తన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత సుజాత గారు అన్నపూర్ణ గారితో, ఇప్పుడు నేను అత్తగారులా మారిపోబోతున్నాను అన్నపూర్ణ. ఈ రోజు రాత్రికి నా కొడుకు పెళ్లి ఊరేగింపుకి అన్ని సిద్ధం చేసుకోండి. మగ పెళ్లి వాళ్ళకి మర్యాదలు బాగా జరగాలి. ఈ రోజు రాత్రికే పెళ్లి చేసుకుని మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్తాం అని నవ్వుతూ చెప్పగానే ఆవిడ మాటలు విని అపూర్వకి చాలా నవ్వొచ్చింది. ఆ రోజు రాత్రికి అపూర్వ, అభయ్ ఇద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఒక్క రాత్రిలో తన జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని అపూర్వ అస్సలు ఊహించలేదు. ఎన్నో ఆలోచనలతో, ఎంతో సందిగ్ధతతో గత రాత్రి తన మంచం మీద కూర్చున్న తను ఇప్పుడు చాలా సంతోషంతో, చాలా అందంగా అలంకరించిన అదే మంచం మీద కూర్చుని అభయ్ కోసం సిగ్గుతోనూ సంతోషంతోనూ ఎదురు చూస్తానని అస్సలు అనుకోలేదు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.